కేటీఆర్ నువ్వు హరీష్ రావు కోమటిరెడ్డి వెంకరెడ్డికి కాలి గోటికి సరిపోరు. నువ్వు ఆయన కేసీఆర్ అల్లుడని చెప్పి ఆయన లీడర్ అయ్యిండు, నువ్వేమో కేసీఆర్ కొడుకని లీడర్ అయినావు. మా ఆయన ఏం చేస్తాడు? వ్యవసాయం చేసుకుంటాడు. ఎట్లయినా నేను 5 సార్లు ఎమ్మెల్యేకి ఒకసారి ఎంపీగా, నువ్వు నీ ఎందుకు పార్లమెంట్ ఎన్నికల్లో నా కాన్ఫిడెన్స్ నేను 1 గంట కూడా ప్రచారం చేయలే. 60,000 మెజార్టీ వచ్చింది మా రఘువీరెడ్డికి. నువ్వు సిరిసిల్లలో 10,000 కోట్లు అభివృద్ధి చేసుకున్నావు కదా, 6,000 మైనస్ ఎందుకు వచ్చింది? 6,000 బండి సంజయ్కి లీడ్ ఎందుకు వచ్చింది? బీజేపీతో కుమ్మకైనావా లేకపోతే ప్రజలు నీ ముఖం చూడలేక వేరే పార్టీకి ఓటేసినా? అందుకనే నీ కెపాసిటీ కోమటిరెడ్డి వెంకరెడ్డి పేరు తీసుకునే నైతిక హక్కు లేదు. కోమటిరెడ్డి వెంకరెడ్డి అంటే నీతి నిజాయితీకి మారు పేరు. 30 ఏళ్ళలో ఒక్కసారి నా పేరు వచ్చింది. నాది ఎక్కడైనా కబ్జాలు చేసి దోసుకున్నాను. నువ్వు ఫార్ములా రేసు, ఈ రేసు గుర్రాలు, బిల్లర్ల గుర్రాలు, ధరణి మీద 2-3 లక్షల కోట్లకి వెళ్తుంది. నీ ఆస్తులన్నీ మొత్తం పక్కాగా బయటపడితే ఒక్కొక్కటి బయటపడి కోర్టుకు పోయి, సుప్రీంకోర్టుకు పోయి కోట్ల రూపాయలు అడ్వకేట్లను పెట్టి నా మీద ఒక చిన్న కేసు అన్న ఉన్నదా? అవినీతి వరకు ఉన్నదా? 3 ఏళ్ళ పదవి వదిలిపెట్టుకున్నాన్ని మీ నాయన దాకా రాజీనామా చేయ, బై ఎలక్షను, కలెక్షను, రీ ఎలక్షను, బై ఎలక్షను. నేను రాజీనామా చేసినంటే మళ్ళీ చెప్పిన, ఆ రోజు చెప్పిన, గవర్నర్ ఇంటి ముందర చెప్పిన, తెలంగాణ రాష్ట్రం వస్తుంది, వచ్చినప్పుడే మంత్రి అయితే అప్పటిదాకా మంత్రి పదవి తీసుకున్నా. అందుకనే ఆ బచ్చగాల గురించి మాట్లాడకు. నేను ఒకటే చెప్తున్నా, కేటీఆర్ నువ్వు మీ బావ కలిసి మీ నాయనని ప్రతిపక్ష నాయకుడిగా వస్తావా రావా నెక్స్ట్ అసెంబ్లీ సెషన్కు, బడ్జెట్ సెషన్కి అడుగు. రాకుంటే నువ్వు హరీష్ రావు కొట్టుకుంటున్నావు, కత్తులు పెట్టుకొని కొడుచుకుంటున్నావు, నాకు కావాలని. ఆయన ఎట్లా వస్తాడు లేడు. మా ముఖ్యమంత్రి గారు మొన్న బాగా చెప్పిండు, కొడంగల్ సర్పంచ్ 4 రోజులు ఊళ్ళలోకి రాకపోతే తర్వాత వస్తే రాళ్ళ తీసుకొని ఎడబడతారు సర్పంచ్ ఎమ్మడి. ప్రతిపక్ష నాయకుడు 13 నెలలు అసెంబ్లీకి రాకుంటే ఏం చెప్పాలి? అవసరం ఆయనకు ఆ పోస్టు? నువ్వు మీ బావ తీసుకొని కొట్లాడు, అప్పుడు మీకు సమాధానం చెప్తావు. నువ్వు ఎమ్మెల్యేవు, నువ్వు డిప్యూటీ లీడర్ కాదు, నీ కార్యవర్గం లేదు. బీఆర్ఎస్ ఎల్పీ కార్యవర్గం లేని కేటీఆర్ జూనియరు వాళ్ళ ఆయన పేరు చెప్పి ఎమ్మెల్యేను, ఆయనకు నేను సమాధానం చెప్పా. కేసీఆర్ బహిరంగ చర్చకు వచ్చి సొరంగ మార్గం ఎందుకు పూర్తి చేయలేదు ఆయన అడగను. గంధమల్ల టెండర్ పిలిచి ఆలేరు బాగుపడితే చూడలేక క్యాన్సల్ ఎందుకు చేసినావు? 50 టీఎంసీలో మల్లాండ సాగర్ 15,000 కట్టికి కమిషన్లు తిని ఎందుకు ఆలేరుకు భువనగిరికి నీళ్ళు ఇవ్వలేదు? మా మూసి ప్రక్షాళన అప్పుడు చేయలేదు, ఇవాళ మీరు చేస్తారంటే దాన్ని అడ్డుకుంటున్నారు. అదే ఇవాళ బీజేపీ వాళ్ళు యమునా క్లీన్ చేయలేదు, యమునా మూసి కంటే మూసి డేంజర్ ఉంది. ఆడ కేసీఆర్ మన కేజ్రీవాల్ది కటౌట్ పెట్టి ఆ మురికిలో యమునాలో ముంచి తెలుస్తున్నారు. బీజేపీ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిను, రేపు భద్రం మా గవర్నమెంట్ రాగానే యమునాని క్లీన్ చేస్తామని. ఇక్కడనేమో మూసిని క్లీన్ చేస్తామంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్ వీళ్ళందరూ ఏసీ రూములు తీసుకొని ఆ మూసి కాలు వెంబడి ఏసీలు పెట్టుకొని అలా వండుకుంటారు. మేమే మూసి చేసుకోవద్దు. యమునాలో మాత్రం మేనిఫెస్టోలో మూసి క్లీన్ చేస్తామని పెడతారు. నమామి గంగా చేసినాం, సబర్మతి చేసినాం, యమునా కూడా చేస్తాం. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళకు మూసి గురించి అసలు దాని మీద అవగాహన లేదు. ఫ్లోరైడ్ మూసి అన్ని నాశనం చేస్తేనే 11 సీట్లు దేశంలో ఎక్కడ కూడా అంత మెజార్టీ రాకుని ప్రచారం చేయకుండా మా ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించినంటే 10 ఏళ్ళు మా జిల్లాని నాశనం చేసినావు. కాబట్టి కేటీఆర్ నీకు మీ నాయనకు మా నల్గొండ ప్రజల ఉసురు తగిలే పాపం పండి మీరు పోయినరు. ఎంతసేపు చూపిస్తారని ఆయన తిడితే కూడా టైం వేస్ట్ కదా. మళ్ళీ ఇప్పుడు తిడితే మళ్ళీ పోయి ప్రెస్ చేసుకోవాలి. మళ్ళీ కేటీఆర్ తప్ప కూడా పిల్లగారి గురించి ఎందుకు మాట్లాడుతారా? నేను ఎప్పుడు 3వ సారి ఎమ్మెల్యే అయినప్పుడు రాజకీయాలకు వచ్చిండు, దాని గురించి నేను మాట్లాడాలా? మీరు ఆలోచన పెట్టండి. కేసీఆర్ నేను ఫ్లోరైడ్ కోసం 12 రోజులు చచ్చిపోతూ అంటుంటే జయశంకర్ ఉన్న వీడియోస్ ఉన్నాయి. వరంగల్కి వెళ్ళి బస్సులు వచ్చి జయశంకర్ నా దగ్గర కూర్చున్నాడు. నువ్వు ఒక ఎమ్మెల్యేనే నల్గొండ కోసం ఎమ్మెల్యే పదవి ఉండి ఇవాళ ప్రాణాలు తెగించేస్తామని బస్సులు వచ్చేది. అప్పుడు ఈయన డిప్యూటీ స్పీకర్గా బుల్లెట్ ప్రూఫ్ కార్లో తిరుగుతున్నాడు. తారనాగర్ అధికార బంగ్లాలు ఉన్నాడు. కేసీఆర్ కూడా నా నైతిక హక్కు లేదు నా మీద మాట్లాడతానికి. ఈ బచ్చాయంత అప్పుడు అమెరికాలో నౌకరు చేసుకుంటుండు. రామలింగరాజు కొడుకెమ్మడి తిరుగుతుండు అమెరికాలో. ఆయన గురించి గడుకోసారి కేటీఆర్ ఏముంది ఆ కేటీఆర్ దగ్గర
ఫార్ములా రేస్ ఉంది, 1,00,000 కోట్లు ఆస్తుంది. ఆ పైసలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గర 1,00,000 కోట్లు లేవు, కానీ ప్రజల కోసం పోరాటం చేసి ఒక రైతు బిడ్డగా పైకి వచ్చిన. అందుకని అడిగితే కేసీఆర్ కన్నా అడిగినా అర్థం ఉంది, కానీ కేటీఆర్ హరీష్ ఏముందా వాళ్ళ దగ్గర? దోసుకున్న సొమ్ము ఉంది, ఆందోళనని బెదిరించి వసూలు చేసుకున్న సొమ్ము ఉంది. మళ్ళీ హరీష్ రావంటారు దానికి డిప్యూటీ లీడర్ ఉంటాడు. బీఆర్ఎస్ ఎల్పీనో టీఆర్ఎస్ ఎల్పీనో 6 ఎమ్మెల్యేలు ఉన్నా మా సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేసి 6తోనే అసెంబ్లీలో ఒంటరి పోరాటం చేసి ప్రతి సమస్యని ప్రజలకు తెలియజేసిండు, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిండు. 30 మంది ఉండి సరే 10 మంది అంటే వీళ్ళ దోపిడి తెలిసి వెళ్ళిపోయిన వాళ్ళు. 30 మంది ఉండి కూడా నువ్వు అసెంబ్లీ రాకుండా కేసీఆర్ గురించి ప్రశ్నించకుండా మీరు ఒక్కటే అడుగుతున్నా, మీకు కేసీఆర్ ఈసారన్నా వస్తావా రావా, లేకపోతే రాజీనామా చేసి కొడుకు అల్లుడో ఎవరికో అప్పచెప్పు. అప్పటిదాకా ఈ పిల్లల పేరు తీసుకోవద్దని మీ ప్రెస్ వాళ్ళకి చెప్తున్నాను నేను. నన్ను ఎంతనే తిట్టుకోరు మీరు మామ చాడు అల్లుడు, కొడుకు తండ్రి చాడు కొడుకు. మీరు నాలాంటి మాస్ లీడర్ కాదు. మీరు తెలంగాణ కోసం త్యాగాలు చేయలే. మీరు ఏమైనా కలెక్షన్లు చేసుకుని బై ఎలక్షన్లు చేసుకుంది తప్ప. అందుకని నేను వాళ్ళ కోసం కాదు వచ్చింది గాంధీ భవన్కు. మా పార్టీకి ప్రజలు వస్తే వాళ్ళని కలవాలని మా పార్టీ అధ్యక్షుని ఆదేశం మేరకు రావడం జరిగింది. తిట్టాలని చాలా టైం ఉంది. నిన్న నన్ను వాడు వీడు చాలా అన్నాడు. నాకంటే వయసులో చిన్న అయినా కానీ అమెరికాలో చదువుకున్నాడు, గదే నేర్చుకొచ్చుకుని మర్యాద. నేను తిట్టాలంటే తిట్టిననుకో తలకాయ బలికి చచ్చిపోతారు. నేను తిట్టదలుచుకోలే, ఎందుకంటే వేస్ట్ ఫెలోస్ గురించి ఏం తిట్టాలి? రేపం పాపం మూతపడే దుకాణం అది, సగం దుకాణం పడ్డది. 9 అసెంబ్లీ పార్లమెంట్లో 3వ స్థానం, 7 డిపాజిట్ పోయింది. 10 సంవత్సరాల అధికారం ఉండి లల్లు ప్రసాద్ పార్టీ నయం ఇంకటే. లల్లు ప్రసాద్ జైల్లో ఉన్న కొడుకు 30 ఏళ్ళ పిల్లగాడు ఇవాళ ఎన్ని ఎంపీలు గెలిచిండు, ఎన్ని ఎమ్మెల్యేలు గెలిచిండు. జైలు పోకుండా బయట ఉన్న కేసీఆర్ ఒక్క పార్లమెంట్ గెలవలే, 16 గుండు చిన్న, 7 డిపాజిట్ పోయింది. ఇంకా నీ పార్టీ అతను నేను ఆ ప్లేస్లో ఉంటే ఎప్పుడో ఆ పార్టీని మూసేసుకొని ఎగ్జామ్ చేసుకునేవాడిని పోయి. ఇంకేం తిట్టాలి, ఇంకా తిట్టాలంటే చాలా